హాయ్ ఐ లవ్ యూ. ఇవాళ అయితే మనం ముగ్గులతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఈ ముగ్గు రంగోలీ అయితే మనం వేసేద్దాం. ఇప్పుడైతే నేను కొత్త స్టోరీతోటి మేము ముందుకు వచ్చేసానండి. అయితే ఆ స్టోరీ ఏంటి అనే దానికంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మన ఛానల్ మొత్తం ఈ స్టోరీ మొత్తం విన్నాక ముగ్గులు అండ్ నా స్టోరీ ఎలా ఉందో ఖచ్చితంగా లాస్ట్లో అయితే నాకు కమెంట్ చేసి లైక్ చేయండి. ఇప్పుడైతే మనం స్టోరీలోకి వెళ్ళిపోతున్నాం. ఆ స్టోరీ ఏంటంటే, పాము మీద జాలి చూపిస్తే అది తిరిగి నిన్నే కాటు వేస్తుంది అంటారు కదండి పెద్దలు. అది ఎలానో ఈ స్టోరీలో చూసేద్దాం. ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతడు చాలా మంచివాడండి. అతడు ఒక మేకను కూడా పెంచుకుంటూ ఉండేవాడు. ఒకరోజు తన పొలానికి ఆ మేకను తీసుకెళ్లాడు. అతడు మేకను పొలం దగ్గర మేత మేయమని వదిలేసి తన పొలం పని చేసుకుంటూ ఉండేవాడు. అయితే కొంచెం సేపు తర్వాత ఆ మేక గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఈ రైతుకు చాలా భయం వేసింది. ఏమైంది, మేక ఎందుకు ఇంత గట్టిగా అరుస్తుంది అనేసి వెళ్ళి చూశాడు. ఏమైంది అని వెళ్ళి చూస్తే ఒక పెద్ద పాము ఆ మేకను చుట్టుకొని ఉంది. వెంటనే ఆ రైతు పామును కొట్టకుండా ఆ పాము నుండి మేకను విడిపించి ఆ పాముని అడవిలో వదిలిపెట్టేశాడు. కానీ అదే రోజు రాత్రి ఆ రైతు ఇంటి దగ్గర నిద్రిస్తూ ఉండగా అదే పాము వచ్చి రైతును కాటువేస్తుంది. అప్పుడు రైతు భార్య చూసి కంగారుగా ఏడుస్తూ హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. తన అదృష్టం బాగుండి ఆ రైతు బ్రతికాడు. రైతు బ్రతికిన తర్వాత అప్పుడు రైతు భార్య, మీరు ఆ పాముని అడవిలో వదిలిపెట్టేశారు కదా, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చి కాటు వేస్తుంది అని అడిగితే అప్పుడు రైతు, నేను దాని మీద దయ చూపించాను, చంపలేదు. కానీ అది పాము దాని స్వభావాన్ని చూపించుకుంది, తిరిగి వచ్చి నన్నే కాటువేసింది. ఇదే విధంగా నిజ జీవితంలో కూడా చాలా మందికి మనం సహాయం చేస్తూ ఉంటాము. కానీ అందులో కొంతమంది మన సహాయాన్ని పొంది మన నాశనాన్నే కోరుకుంటారు. ప్రేమ, జాలి, దయ లాంటివి జీవితంలో ముఖ్యమే. కానీ వాటికి కూడా ఒక హద్దు ఉండాలి. ఎవరి మీద చూపించాలి, ఎవరి మీద చూపించకూడదు అనేది తెలిసి ఉండాలి. ఎవరి మీద చూపించాలో వాళ్ళ మీదే జాలి, దయ, ప్రేమ చూపించాలి. ఇది అండి ఇవాల్టి స్టోరీ. ఇంకా నా రంగోలీ కూడా ఫినిష్ అయిపోయింది. మొత్తానికి నా రంగోలీ ఇంకా స్టోరీ కంప్లీట్ అయింది కదండి. ఇప్పుడు నా రంగోలీ ఎలా ఉంది, ఇంకా నా స్టోరీ ఎలా ఉంది, ఖచ్చితంగా నాకైతే చూసిన వాళ్ళందరూ కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా, అందుకే ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా నా ముగ్గులు అండ్ నా స్టోరీ విన్నందుకు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.